ఒంగోలులో వైసీపీకి మరో షాక్ తగిలింది. జనసేనలోకి 20 మంది వైసీపీ కార్పొరేటర్లు చేరుతున్నారు. సాయంత్రం పవన్ సమక్షంలో జనసేనలోకి కార్పొరేటర్లు చేరబోతున్నారు. మాజీ మంత్రి బాలినేని ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు కార్పొరేటర్లు. ఒంగోలు నుంచి ర్యాలీగా బయలుదేరారు కార్పొరేటర్లు, ఇద్దరు కోఆప్షన్ మెంబర్లు కూడా. ఒంగోలు డిప్యూటీ మేయర్ వేల్నాటి మాధవ్తో పాటు పార్టీ మారుతున్న వాళ్లంతా బాలినేనికి అనుచరులుగా ఉన్నవాళ్లే. 6 నెలల క్రితం మేయర్ గంగాడ సుజాత మరో డిప్యూటీ మేయర్తో సహా 19 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరగా ఇప్పుడు 20 మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలోకి వెళ్తున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీకి 43 మంది బలముంటే ఇప్పుడు ఆ పార్టీలో 4 మాత్రమే మిగిలారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లున్నాయి. వైసీపీ నుంచి 41 మంది గెలిచారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన 2 కూడా వైసీపీలోనే చేరారు. అప్పుడు టీడీపీకి 6, జనసేనకు 1 కార్పొరేటర్ ఉండేవారు. ఇప్పుడు మారిన సమీకరణాలతో వైసీపీకి 4 మాత్రమే మిగిలారు. టీడీపీ బలం 25కు పెరిగితే జనసేనకు 21 మంది సభ్యులున్నారు.